వెల్కమ్ టు నేషనల్ తెలుగు మీడియా ఛానల్ నందు పనిచేయుటకు విలేకరులు కావలెను. సూర్యాపేట జిల్లా ప్రజలకు మేలుగైన వైద్య సేవలు అందించాలి. విద్యార్థులు ముందుగానే లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. భూభారతి అర్జీలను త్వరగా పరిష్కరించాలి. ఎరువుల దుకాణదారులు తప్పనిసరిగా రిజిస్టర్లు నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. ఆరోగ్య సిబ్బంది ప్రజలకు మేలుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గురువారం తుంగతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ముందుగా ఓపీ, ఐపీ రిజిస్ట్రేషన్ ఛాంబర్ పరిశీలించి ఈ రోజు ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినవో అడిగి తెలుసుకొని స్కానింగ్, ఎక్స్-రే రూమ్ ను పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన కంటి పరీక్షలు చేయు పరికరంను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పేషెంట్లను మంచిగా చూసుకోవాలని, వారికి మంచి ఆహారం అందించాలని అన్నారు. సెల్యులైటిస్తో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న బండ రామవరం గ్రామానికి చెందిన 35 సంవత్సరముల రమేష్, వెంపటి వెంకన్నను పరామర్శించి వారికి అందిస్తున్న వైద్య చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిహెచ్సి డాక్టర్ ఆపరేషన్ థియేటర్లో ఎక్విప్మెంట్ అవసరం ఉన్నదని కలెక్టర్కి చెప్పగా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తదుపరి కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవనాన్ని పరిశీలి త్వరగా పూర్తి చేయాలని, వాటర్ క్యూరింగ్ చేయాలని అన్నారు. తదుపరి కలెక్టర్ ఆస్పత్రి ఆవరణలో మొక్కను నాటారు. తదుపరి తుంగతుర్తి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను తనిఖీ చేసి వాటర్ ప్లాంట్, డైనింగ్ రూమ్, కిచెన్ రూమ్, స్టోర్ రూమ్ పరిశీలించి ఖాన్ అకాడమీ ద్వారా బయోసైన్స్ పై ఆన్లైన్ పాఠాలను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులను హిందీ, తెలుగు చదివించారు. విద్యార్థినులను మీరు పెద్దయిన తర్వాత ఏ రంగంలో స్థిరపడతారని అడిగి తెలుసుకున్నారు. చాలామందిని మేము డాక్టర్లు అవుతామని, కొంతమంది సాఫ్ట్వేర్ ల మవుతానని, జర్నలిస్టుల మవుతామని కలెక్టర్కి చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏ రంగంలో రాణించాలన్న ముందుగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పునాది, నైపుణ్యము, వ్యక్తిత్వం ఈ 3 లక్ష్యాలతో ముందు వెళ్లాలని, అప్పుడే మనం అనుకున్నది సాధించగలమని, అందుకుగాను ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి మీ తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని అన్నారు. 10వ తరగతి బాలికలు, టీచర్లతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఆడపిల్లలని ఆదుకున్న కలెక్టర్. ఉన్నత చదువులకి సహాయం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు. తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన తడకమల్ల రాములమ్మ 3 సంవత్సరాల క్రితం మరణించగా తండ్రి వెంకన్న ఇటీవల మరణించటంతో 2 ఆడపిల్లలు అనాథలుగా మారినారు. ఈ విషయానికి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ పెద్ద కూతురు ఉమాకి ఇష్టమైన బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేపిస్తానని, చిన్న కూతురు శ్రీజని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 8వ తరగతిలో చేర్పిస్తున్నట్టు, అలాగే వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరుకి ప్రతిపాదనలు పంపాలని ఎంపీడీఓకి కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో యూరియా, డీఏపీ సరిపోను నిల్వలు. ఎరువుల దుకాణాలలో సరిపోను యూరియా, డీఏపీ సరిపోను నిల్వలు ఉన్నాయని రైతులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని కలెక్టర్ అన్నారు. ప్రతి దుకాణంలో రిజిస్టర్లు తప్పకుండా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దయానంద్, ఎంపీడీఓ శేష్ కుమార్, డిటిహెచ్ఎస్ డా వెంకటేశ్వర్లు, డాక్టర్లు ఉపేందర్, దీప్తి, గౌతమ్, సూపరింటెండెంట్ నిర్మల కుమారి, ఫార్మసిస్ట్ నాగమణి, హెడ్మాస్టర్ కల్పన, ఉపాధ్యాయులు రమాదేవి, సల్మా, శోభ, సమత తదితరులు పాల్గొన్నారు.